కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వాసుదేవ. ఈరోజు ఈ ఒంగోలు పట్టణంలో గురు పూజా మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఒక పర్వదినం, మాస్టర్ ఎంఎన్ గారి జన్మదినోత్సవం. తిథుల ప్రకారం అయితే కృష్ణాష్టమి రోజు వారు జన్మించారు. ఈ విషయాలని అందరికీ తెలుసు. వారి జీవిత విశేషాలు ఇందాక చక్కగా మన కైలాసనాథ్ గారు చెప్తుంటే విన్నాం. అనేక విశేషాలు చెప్పారు, చాలా దివ్యంగా ఉన్నాయి. మాస్టర్ సివి గారి యొక్క మీడియంస్లో ఒకరైనటువంటి ఎంఎన్ గారు పరమ పూజనీయులు. ప్రేమతత్వం, భక్తితత్వం అన్నీ కలిపి ఉన్నటువంటి మహానుభావుల్లో ఎంఎన్ గారు ఒకరు. గురువు గారికి మొత్తం సర్వసమర్పణ చేసుకున్నటువంటి మహానుభావుల్లో ఒకరు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కానీ, ఎంఎన్ గారు కానీ, రామకోటి తాతగారు కానీ, మన మాస్టర్ ఈకే గారు కానీ, ఇలా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తాము నమ్ముకున్నటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వారికి సర్వసమర్పణ చెంది ఉన్నటువంటి మహానుభావులు. అటువంటి పరమ ప్రేమస్వరూపమైనటువంటి మహానుభావులు ఒకరైనటువంటి రామకోటి తాతగారు చిరస్మరణీయులు. వారికి ఉన్నది ప్రేమ తప్ప ఇంకోటి లేదు. ఈ విషయాలు మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి ప్రేమ స్వరూపులైనటువంటి రామకోటి తాతగారు మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర జీవన జ్యోతి అనే పేరుతో రాశారు. 2 సంపుటాలుగా వచ్చి 3వ సంపుటం పేరు ఆకాశ జ్యోతి అని పెట్టారు. మొత్తం 3 సంపుటాలు. మొదటి 2 సంపుటాల పేర్లు జీవన జ్యోతి అని ఉంటుంది, 3వ సంపుటం పేరు ఆకాశ జ్యోతి అని ఉంటుంది. ఎటువంటి ప్రేమ అంటే, ప్రేమ అంటే ఈ రోజుల్లో చాలా చెడ్డ అర్థం వచ్చింది. అసలు ప్రేమ అంటే అది కాదు. దాన్ని మమకారము, మోహము మొదలైన పేర్లతో పిలవాల్సి వస్తుంది. ప్రేమ అంటే అకారణమైనటువంటి ప్రేమ. దాన్ని ఎందుకైనా మంచిదని చెప్పి ఈ కలికాలాన్ని ముందరే ఊహించి నారదుల వారు పరమ ప్రేమని పెట్టారు. నారద భక్తి సూత్రాల్లో సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అంటారు. ఎటువంటి ప్రేమ అంటే బ్రజగోకులంలో ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణుని యందు ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఎన్నోసార్లు మన మహేష్ గారు మనకి ఇచ్చినటువంటి కథే కానీ మనం చెప్పుకున్నాం. తెలుసు అందరికీ. అయినా సరదాగా కథలు ఎన్నిసార్లు చెప్పుకున్నా
బాగుంటాయి కాబట్టి అందులో మహర్షి గారు చెప్పినవి, మహర్షి గారు తాతయ్య గారు లాంటి వాళ్ళు చెప్పినవి కథలు అయితే ఇంకా మరి అద్భుతంగా ఉంటాయి కాబట్టి మరొక్కసారి చెప్పుకుందాం. ఎందుకంటే ఆ కథ నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా చెప్పాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళా వినాలనిపిస్తుంది ఆ కథ. ఒకసారి ద్వారకలో కృష్ణుడికి తలనొప్పి వచ్చిందట. అదేంటి మనుషులకు కదండి తలనొప్పి వస్తుంది, అవతార పురుషులకి మహానుభావులకి తలనొప్పి వస్తుందా? జిల్లాడుముడి అమ్మగారికి ఆరోగ్యం బాగుండకపోతే అమ్మగారు మహానుభావురాలు ఆవిడకి అనారోగ్యం చేయడం ఏంటి, భక్తులు వైద్యం చేయించడం మానేశారట. ఈ విషయంలో మహేష్ గారు చాలా బాధపడ్డారు. నేను సాక్షిని, మాతో చెప్పారు ఇటువంటి ఇలా ఉన్నారా అని. కాబట్టి అలాగా మహానుభావులకి అవతార పురుషుడికి తలనొప్పి వస్తుందండి, వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే చెప్తా. అది కూడా ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. మహేష్ గారికి కోపం వచ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అయితే నాబోటి అతి సామాన్యుడికి మాస్టర్ గారు లాంటి వాళ్ళకి కోపం రావడంలో తేడా ఉంది. నాలాంటి వాడికి కోపం ఎందుకు వస్తుందంటే అక్కలేని వాడికి వస్తుంది. మహేష్ గారు లాంటి వాళ్ళకి అవసరార్థం తెచ్చుకుంటారు. రాముడికి కోపం వచ్చింది అలా అంటుందన్నమాట. అందుకని అలాగా ఇప్పుడు కథలోకి వెళ్దాం. మళ్ళా ఇప్పుడు తలనొప్పి వచ్చింది. అయితే ఏం చేయాలి? డాక్టర్లు అందరినీ పిలిచారట, ఎవ్వరు ఏం చేయలేకపోయారు. ఆఖరికి ఉద్ధవుడు అడిగాట, ఏంటి కృష్ణ ఈ నాటకం ఏం చేసినా తగ్గట్లేదు, ఎవరు పిలిచినా ఏ మందులు వేసినా తగ్గట్లేదు, హోమియో ఆయుర్వేద అలోపతి అన్నీ వేశారు, ఏమి తగ్గట్లేదు, ఏంటి సంగతి అంటే నాకు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటుంది, మరి ఏం చేస్తే తగ్గుతుందంటే భక్తుల పాదధూళి నెత్తిన పెట్టుకుంటే తగ్గుతుందని చెప్పేట. జాగ్రత్తగా వినండి, ఇది గుర్తు పెట్టుకోండి. వినడమే కాదు, ఆయన మాటలు, అది మహేష్ గారు చెప్పిన మాటే, కృష్ణుడు చెప్పిన మాటని భక్తుల పాదధూళి నెత్తిన పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. సరే, భక్తులు ఎవరున్నారు? నాలాంటి వాడంటే ముందరే భక్తుల మాట గుర్తుండదు కదా. అంటే గుర్తుందంటే నేను చాలా భక్తుడిని అనుకుందంటే అసలు భక్తుడు కాదనే అర్థం. అందుకని సరే, ఉద్ధవుడికి తాను భక్తుడు మాట మర్చిపోయి ఏం చేయాలనుకుంటూ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాట. అయితే అడిగి ఏంటంటే ఇలా వచ్చాడు కృష్ణుడు వారికి తలనొప్పి వచ్చింది అన్న. ఏం చేయాలంటే భక్తుల పాదోడు నిత్యం పెట్టుకుని తగ్గుతుంది, మీ పాదోడు కాస్త ఇవ్వమ్మా అంటే తప్పు కళ్ళు పోతే పాపం వస్తుంది, ఆయన పాదోడు నా నిత్యం పెట్టుకుంటే నేను పవిత్రాలు అవుతా కానీ నా పాదోడు ఇవ్వడం. సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. అసలే నేను తన్నాను గయ్యాళి అవి ఇవి పేర్లు ఉన్నాయి కదా, ఇది కూడా ఇచ్చి ఇంకా పాపం కట్టుకోమంటా నోరు మూసుకుని వెళ్ళంటారు. అలా అష్టమహిషులు మొత్తం అందరూ అయిపోయారు. ద్వారకలో మొత్తం అందరూ అయిపోయారు. తిరిగి వచ్చాడు. ఏమైంది ఉద్ధవ అంటే ఈయనకేమో తలనొప్పి బాగా ఎక్కువగా ఉంది. ఏం చేయమంటారంటే సరే ఒక పని అన్నట్టు కృష్ణుడు చెప్పాడు. అది చెప్పి బ్రజగోకులానికి వెళ్ళు, అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తారని పట్టుకురా అనేసరికి వెళ్ళాట. సత్యజడి ఖాళీ ట్రాన్స్పోర్ట్ కూడా లేదుగా ఆ రోజుల్లో. ఈ రోజు అంటే ట్రాన్స్పోర్ట్ చక్కగా ఉంది, బయ్య నడిపోవచ్చు. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ కూడా లేదుగా, నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ పులిమేరలోకి వెళ్ళేటప్పటికీ ఒక ఆవిడ కనిపించిందట. వాడు పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ అమ్ముకునేవాట. పాలమ్మ పెరుగమ్మ అని అమ్ముతారు. అంత దానికన్నా ముందుగా ఎక్కువగా గోవింద ముకుంద మాధవ అంటూ వాడు స్మరణ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆవిడకి అనిపించి ఏం ఉద్ధవా ఏంటిలా వచ్చో, మా కృష్ణుడు ఎలా ఉన్నాడు అడిగింది. వాళ్ళు ఫస్ట్ అడగడమే కృష్ణుడు అడుగుతారు, నువ్వెలా ఉన్నావు అని అడగరు. నువ్వెలా ఉన్నావు, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఏవాడు కృష్ణుడు మా కృష్ణుడు ఎలా ఉన్నాడు అని అడుగుతారు. ఏం చెప్పంటావు, తలనొప్పిగా ఉంది అంటే మరి ఇంతదాకా వచ్చాను, తలనొప్పి ఉంటే ఏం చేయట్లే, ఏం చేయలేదు, నువ్వు మందులు ఇప్పించలేదా అని అడిగింది.
అన్నీ అయిపోయి మరి ఏం చేసామంటే భక్తుల పాదధూళి నెత్తిన పెట్టుకుంటే తగ్గుతుంది అన్నాడు కృష్ణుడు అన్న. మీ ఊళ్ళో భక్తులే లేరా అని అడిగింది. ఆవిడ చదువుకోలేదు కదా వాళ్ళందరూ, పైగా పల్లెటూరు ఆవిడే. మీ ఊళ్ళో భక్తులే లేరా, కరువు వచ్చిందా అని అడిగింది అని. సరే తీసుకో అని చెప్పి ఆ తట్టలు దింపకుండా కాలుతో ఎగరేసి మట్టి చేత్తో పట్టుకుని తీసుకోవాలని ఇచ్చిందిట. అయ్యో బాబు మన పాదోడు ఇస్తే కళ్ళు పోతాయి, పాపం వస్తుంది, నరకాలకి ఏమీ లేదు, ఆయన తలనొప్పి తగ్గాలి, అదొక్కటే ఆవిడకే ఆశయం. సరే ఇంకో ఇద్దరు వచ్చారట. ఏమిటి అంటే ఈ విషయం, వాళ్ళిద్దరు ఇచ్చారట. ఇంకో నలుగురు వచ్చారట. ఏమిటంటే వాళ్ళు ఇచ్చారట. ఇలాగా చాలా మంది ఇచ్చరికి ఇంత పెద్ద మూట తయారయ్యి మూట కట్టుకుని నెత్తిన పెట్టుకుని చచ్చి చెడి ఖాళీ ఇడ్చుంటూ ద్వారకి వచ్చాడు. వచ్చేటప్పుడు అక్కడ సీన్ ఏంటి, ఈయన ఏం చేశాడు, పాదధూళి అంతటినీ మూట కట్టుకుని అంత బరువు నెత్తిన పెట్టుకుని వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ సీన్ ఏంటి, ఇంతక ఈయన తలంటి పోసిన కొత్త పట్టు పీతాంబరాలు కట్టుకుని కస్తూరి తిలకం ధరించి కెళ్ళి వేసుకుని తర్వాత భార్యలతోటి చక్కగా మాట్లాడుతూ ఉయ్యాలు ఊగుతున్నాడు. ఈయన చూసేసరికి ఓ పక్క ఆశ్చర్యం, ఓ పక్క కోపం, బాధ అన్నీ వచ్చాయి. ఏమైంది అని అడిగేసి అదేంటి కృష్ణ అంటే తగ్గిపోయింది అన్నాడు. అదేంటి భక్తుల పాత్ర నెత్తిన పెట్టుకుంటే తగ్గుతుంది అన్నావు కదా, మరి నేను ఇప్పుడే కదా వచ్చా అంటే భక్తుల పాదవులు నా నెత్తిన పెట్టుకుంటూ తగ్గుతుందని చెప్పలేదు, నా భక్తుల పాదవులు నీలాంటి వాళ్ళు నెత్తిన పెట్టుకుంటే నాకు తగ్గుతుందని చెప్పాను అన్నాడు. ఎవరి వలన నాకు తలనొప్పో వాళ్ళ వలన వాళ్ళ, ఎందుకంటే భక్తుల వల్లనే భగవంతుడికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. చాలా మంది చూసాం, మేషా దగ్గర చూస్తుండేవాళ్ళ, అదేసరికి ఆయన తలనొప్పి తగ్గిపోయింది. అందుకని ఈ కథ మహేష్ గారు ఎప్పుడు చెప్తూ ఉండారు. మరి మహేష్ గారి దగ్గర కూడా ఇలాంటి భక్తులను ఎంతో మంది చూసేవాళ్ళం, చాలా మంది. ఇంకా చనువైన భక్తులు చూసాం. ఒక ఆవిడ వచ్చేది మహేష్ గారి దగ్గరికి, ఆవిడ నాన్న నువ్వు అని మాట్లాడేది. ఎవరో అసలు బంధువు కూడా కాదు, భక్తురాలే ఆవిడ. అది భక్తురాలు, కొంచెం హిస్టీరిక్ పేషెంట్ అనమాట. నాన్న నువ్వు అని మాట్లాడేది. ఓ రోజు లెక్చర్ అయిపోయిన తర్వాత సాయంకాలం మహేష్ గారు ఎక్కడికో పేషెంట్ చూడడానికి వెళ్ళబోతుంటే ఈ లోపల ఎవరో అడిగితే అని చెప్తున్నారు. ఈ లోపల ఈవిడ వచ్చి ఏదో అడిగితే మహేష్ గారు ఏదో చెప్పారు. చెప్తే నాన్న ఇక్కడ కిరసనాయిల డబ్బా కబుర్లు నాతో చెప్పకు అని చెప్పి డైరెక్ట్గా అంది ఆవిడ నవ్వుతూ. మహేష్ గారు ఏమనలేదు, దెబ్బలాడే ఏమనలేదు, నవ్వుతూ ఊరుకున్నారు. ఇలా రకరకాలైనటువంటి మెంటాలిటీస్తో ఉన్నటువంటి భక్తులు ఇలాంటి వాళ్ళ దగ్గర చేరితే వాళ్ళ వలన అలాంటి గురువులకి తలనొప్పి వస్తుంది. అందుకని తలనొప్పి తగ్గాలంటే నిజమైన భక్తులు కొంతమంది ఉంటారు. ఒక ఆయన మహేష్ గారి దగ్గరికి వచ్చేవారు, ఫోన్ చేసేవారు. ఆయన ఇప్పుడు అక్కడే ఉంటున్నారులేండి, విశాఖపట్నంలో ముష్టివాళ్ళ. మహేష్ గారు ఫోన్ చేసేవారు ఉద్యోగంలో ఉండగా. చేసి మహేష్ గారు మీ దగ్గరకు ఎందుకయ్యా అంటే, ఏం లేదు ఒకసారి వచ్చేదారా అని వచ్చి దండం పెట్టి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. అదేంటయ్యా ఏమైనా మాట్లాడాలని ఏ ఒక్కరి మిమ్మల్ని చూసి దండం పెట్టుకెళ్దామని వచ్చాను అంతే అని చెప్పి వెళ్ళిపోయేవారు. అటువంటి వాళ్ళు కూడా ఉండేవారు. అందరూ రకరకాలు ఉంటారు. కాబట్టి మహానుభావులు అంటే అటువంటి వాళ్ళని దర్శించి రాసేటువంటి మహానుభావులు ఇంకో కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను రాస్తాను మహేష్ గారి గురించి, లేకపోతే తాతగారి గురించి ఏమోను, కానీ మహేష్ గారి గురించి తాతగారు రాశారు అంటే జీవన జ్యోతి మొదలైన గ్రంథాలు అవి ఇంకెంత. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య విన్నాను, ఒక ఆయన ఆ జీవన జ్యోతి పుస్తకం తాతగారు రాలేదు, నేను రాశానని చెప్పుకున్నాను ఓపెన్ స్టేజ్ మీద. సరే ఆయన సరదా మనం ఎందుకు కాదని అనుకోనండి, కానీ నిజానికి జీవన జ్యోతి రాసినది రావుకోడి తాతయ్య గారు. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరున్నా. నేను కూడా చెప్తాను రేపు పొద్దున్న నేనే రాశాను భాగవతం మొత్తం అని. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే అది నవ్వేసి వదిలేయండి అని పిచ్చేవాళ్ళు ఉంటామని అది. కాబట్టి అటువంటి రావుకోడి తాతయ్య గారు లాంటి మహనీయులు దర్శించి రాశారంటే మరి ఎంత గొప్ప గ్రంథం ఏంటుందో. అటువంటి గ్రంథం గురించి మాస్టర్ గారిని ముందు మాట రాయమంటే రాశారు.
అది మనం చదువుకుందాం. చదువుకుని చాలా బాగుంది. ఎంత ఒక్క పేజీ 2 పేజీల్లో ఇచ్చారు. ఆ 2 పేజీల్లో ఇచ్చిందే ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం సరదాగా. అంటే మాస్టర్ గారిని గురించి రామకోటి తాతయ్య గారు గ్రంథం రాస్తే అటువంటి రామకోటి తాతయ్య గారి గుణగణాలని ఒక 4 మాటల్లో చెప్పేశారు మన మాస్టర్ గారు. అంటే ఒకళ్ళనొకళ్ళు ఎలాగా వాళ్ళు ప్రేమించుకొని, అంటే పరమ ప్రేమతో అటువంటి మంచి దృష్టితో చూడగలరు అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం. మాస్టర్ గారు అంటారు, శుభాశంసనము అని పేరు పెట్టారు. దానికి పెట్టి కొందరిని చూచినచో ఆనందం కలుగుతుందట. కొందరిని చూస్తే ఆనందం కలుగుతుంది, కొందరిని చూచినచో ఆదరం కలుగుతుంది, కొంతమంది చూస్తే ఆదరం కలుగుతుంది, కొందరిని చూచినచో ఆశ్చర్యం కలుగుతుంది, కొందరిని చూచినచో ఉత్సాహము, కొందరిని చూచినచో ప్రేమ కలుగును. వారి యందు ఏమున్నదో అదే వారిని చూచినప్పుడు కలుగును. నాలాంటి వాటిని చూశారనుకోండి, కన్ఫ్యూజను, డిస్టర్బెన్స్ లాంటివి కనిపిస్తాయి. ఎందుకంటే అవే ఉంటాయి కాబట్టి, ఎవరిలో ఏముంటే అవే కనిపిస్తాయట. వారి యందు ఏమున్నదో అదే వారిని చూచిన కలుగును. ఇందరిలో ఎవరిని చూచినా ప్రేమ కలుగునో వారు నాకు సన్నిహితులు. ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మాకు సన్నిహితులు అని చెప్పారు మాస్టర్ గారు. ఒక తాతయ్య గారైనంతే, సత్సాయిబాబా గారైనంతే, యతీంద్ర వారైనా అంతే. సత్సాయిబాబా గారు ప్రేమ 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 అనేవారు. ఎవరిని చూసినా ఆయన నీ పక్క వారిని నువ్వు ప్రేమించని చెప్పేవారు. మరి యతీంద్ర వారు అంతే. నాకు ప్రేమ పాత్రలు రామకోటయ్య గారు. నాకు చూడగా ఇతడు జీవులపై మాతృప్రేమ రూపుగట్టి దిగి వచ్చినట్టు కనిపించను. బాధలోనున్న వారి యందు వీరికి గల ప్రేమ తల్లులకు ఉన్నదా అనిపించను. అందుకే ఒకరి బాధను చూచి ఒకరి బాగును చూచి ఓర్వలేది జగతి, ఒకరి బాధను చూచి ఓర్వలేవివు అని రాశారు మన మరిపూడి వీరయ్య గారు. రామకోటయ్య నీ పేరు నినలేని ప్రేమ కోటయ్య నీ తీరు అని చెప్పి చక్కగా ఆయన మరిపూడి వీరయ్య గారు రాశారు. బాధలో ఉన్న వారి యందు వీరికి గల ప్రేమ తల్లులకు ఉన్నదా అనిపించను. ఈ భావం నేను వ్యక్తం చేసే సందర్భం ఇదివరకు కలగలేదు. రామకోటయ్య గారు మొట్టమొదటి కనిపించినప్పుడు మా నడుమ కొంత కాలక్షేపం జరిగినప్పుడు వారు హాలికులైననేమి అనిపించినది. ఆయన ఒక పెద్ద రైతు, కానీ ఆయన హాలికులైననేమి అనిపించింది రమేష్ గారికి. ఆయన చూసినప్పుడు, ఎవరిని రామకోటి తాతయ్య గారిని చూసినప్పుడు మహేష్ గారికి హాలికులైననేమి అనిపించింది. తల్లి ప్రేమ కలవారు ప్రజలకు అన్నం పెట్టినట్టు హాలికులు గాక అధికారులుగా నుందిరా. మామూలుగా ఎవరి ప్రేమ అనగానే మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి తల్లి. అందుకే తల్లిదండ్రులు అంటారు, తండ్రి తల్లులు అంటారు. తల్లిని మొదలు చెప్తారు. ఉమామహేశ్వరులు, సీతారాములు, రాధాకృష్ణులు, శివపార్వతుల్లో ఉమామహేశ్వరుడు అని చెప్తారు. ఇలాగా మొదట తల్లి గురించే చెప్తారు, ఎందుకంటే ప్రేమతత్వం కలిగి ఉంటుంది. వీరు దున్ని పండించి ఇచ్చినట్టు పొలము మరియు వేరుగా ఉన్నది. వీరు ఎవరు? రామకోటి తాతయ్య గారు హాలికులు కదా, ఆయన దున్ని పంట పండించి అందిస్తారు. అయితే ఈ రామకోటి తాతయ్య గారు మటుకు దున్ని పండించేటువంటి పంట వేరుగా ఉందిట. రోగార్తుల దేహములే క్షేత్రములుగా ధ్యానమున దున్ని. చూడండి ఎంత బాగా రాశారు. వస్తుంది రోగార్తుల దేహములే అంటే మనలాంటి వాళ్ళ యొక్క
బాధలు, రోగాలు ఏవైతే కలిగి ఉంటామో వారి యొక్క దేహాలు క్షేత్రంగా దున్ని పండిస్తారట. మహర్షి గారి నామమంత్రము అను విత్తనము, నామమంత్రము విత్తనముగా నాటి ఆరోగ్యము అను పంట పండించుతున్నారు. తాను స్వయముగా వేటూరి ప్రభాకర శాస్త్రి అని మాగాణి పొలములకు భూస్వామి అయి విశ్వప్రేమను ఆధ్యాత్మిక ఆనందమును పండించుకొని భుజించు ధారాళముగా దాన ధర్మములు చేస్తున్నారు. ఎంత గొప్ప విషయం ఉందండి అసలు, ఎలా రాశారో అసలు. అది మనం చదువుతుంటేనే ఎంతో ఆనందంగా, అసలు చాలా ఉన్నత స్థాయిలో ఉంది అది. తన కుటుంబమునకు కావలసిన ఈ మనస్సును లేవు కనుక ఈయనకు సంసారమే లేదు. లక్ష్మణయ్య వారు మన మహేష్ గారి గురించి చెప్తూ తెల్ల బట్టలు కట్టుకున్న సన్యాసి అనేవారు, నేను కాషాయం కట్టుకున్న సంసారిని అనేవారు. అట్లాగే మన మహేష్ గారు ఇప్పుడు తాతయ్య గారి గురించి చెప్తూ ఇది కుటుంబమే లేదన్నారు. ఎందుకంటే దానికి కావాల్సిందంటూ ఏం లేదు. భగవంతుని ఆదేశం ప్రకారం తిరుగుచూ ఎవరికి ఏది వాంఛనీయమో వారికి దాన్ని అందించున్నాం. ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ఉండేవారు తాతయ్య గారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంది అంటే ప్రార్థన చేసి విభూతో పంచదార ఇస్తూ ఉండేవారు ఆయన. ఎంతోమందికి చూశాను నేను. షుగర్ వ్యాధి ఉంది అంటే పంచదార పెట్టేవారు. కొంత రోజులు నేను ఆయన దగ్గర ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసేవారు, విభూతి పెట్టి వచ్చిన వాళ్ళకి బాబు నువ్వు పంచదార పెట్టనేవారు. పక్కన ఉంటే వాళ్ళని నువ్వు పంచదార పెడుతూ ఉండు అనేవారు. అది తాతయ్య నువ్వు పెట్టు ఏం పర్వాలేదు అనేవారు. అంటే మన చేత చేయించేవారు. అంటే ఈ మైక్ ఎంతో మనం అంతే, అక్కడ మన ద్వారా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు మైక్ మాట్లాడుతుందా మనం మాట్లాడుతున్నామా? మనం మాట్లాడితే మైక్ ద్వారా సౌండ్ వస్తుంది. అలాగే మన ద్వారా వాళ్ళు పనిచేస్తారు. ఎంతోమందికి ఆ రకంగా ఆయన విభూతి పెట్టి పంచదార పెట్టి వాళ్ళ బాధలు తగ్గించినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక తడవు అక్కడ గుంటూరులో మన విజయసారథి గారి తమ్ముడు రామదాస్కి బాగా జ్వరం వచ్చింది. అదే సమయంలో నాకు కూడా జ్వరం వచ్చింది. స్వర్దీపంలో ఒక 10 రోజుల దాకా ఇద్దరం సిక్కుగానే ఉన్నాం. అయితే ఒక 4-5 రోజులు ఆ పున్నమ్మ గారి ఇంట్లోనే తాతగారు మకాం వేసి ప్రార్థన చేసి ఆయన ట్రీట్మెంట్ అంటే యోగా ట్రీట్మెంట్ చేసి అతన్ని తగ్గించి తర్వాత అక్కడికి వచ్చారు. చిన్నమిషి వాడు వచ్చి మన ఇంట్లో ఉన్నారు. ఉండి ఆయన నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలెట్టారు, యోగా ట్రీట్మెంట్. అమ్మగారు వదిన గారు వాళ్ళతో చెప్పారు, అమ్మా బాబుకి అప్పుడు నాకు 102 ఎంతో జ్వరం ఉండేది, 102 103 ఉండేది జ్వరం రోజు కూడా. బాబుకి ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ ఇలాంటి అదొక్కూరలు ఏకైనారు. ఎందుకంటే మార్కెట్ నుంచి తెస్తుంటే వడిపోతాయి, వాటిలో జీవం ఉండదు. గుమ్మడికాయ కూర వండి పెట్టినారు, భోజనం పెట్టమన్నారు. జ్వరం ఉంటే అన్నమే పెట్టరు, గుమ్మడికాయ అసలు తలసనే తలవరు. జరిగింది ఇది అతిశయోక్తిగా. నాకు జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అలాగే గోంగూర పచ్చడి వేసి అన్నం పెట్టండి అన్నారు. గోంగూర అసలు తినేవారు అసలు. సరే మరి నా అదృష్టం నా దురదృష్టం నాకు తెలియదు, కానీ ఆయనకే తెలియాలి. కానీ గుమ్మిడికాయ లేదు. సరే గోంగూర పచ్చడి ఉందా అంటే ఉందన్నారు. బాబుకి అన్నం పెట్టండి గోంగూర పచ్చడి వేసి అన్నారు. అని నేను మంచం మీద కూర్చుని ఉంటే బల్ల వేసి అమ్మగారు వాళ్ళు భోజనం పెట్టారు. నా పక్కనే తాతయ్య గారికి కుర్చీలో కూర్చొని ఉన్నారు, ఆయనకు కూడా భోజనం పెట్టారు. ఆయన హాయిగా కలుపుకొని తినేస్తున్నారు. నేనేమో అంటే మనకు కూడా కొంత అక్కర్లేని నాలెడ్జ్లు ఉంటాయి కదా, అంటే కావాల్సిన నాలెడ్జే కానీ అక్కర్లేనప్పుడు అవి పని చేయవు. ఏంటి అన్నం తినకూడదు, గోంగూర అసలు తినకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా.
అందుకని నాకు కలుపుతున్నాను కానీ తింటాలే, కలపడం కూడా సరిగ్గా కలపట్లే. ఆయన చూసి బాబు కలుపు తినో అన్నారు. అనగానే 3 ముద్దలు తిన్నాను. తినేసరికి మొన్న నుంచి జ్వరం తగ్గిపోయింది. అది మరి వారు పంచేటువంటి ప్రేమ, దాన్ని పరమ ప్రేమ అంటారు. ఒక్కోసారి ఆయన రామగుడి తాతయ్య గారు రోజు కూడా అక్కడ పాకలో ఒక పన్నసాల ఉండేది. దాంట్లో కూర్చొని వచ్చే వాళ్ళందరికీ ప్రేయర్ ఇచ్చి తాతయ్య మాస్టర్ గారి గురించి, ప్రభాకర్ శాస్త్రి గారి గురించి, సివి గారి గురించి, యోగం గురించి అని చెప్తూ చలోక్తులు విసురుతూ చేస్తూ ఉండేవారు. తాతయ్య గారు భోజనానికి లోపల నుంచి పిలిచేవారు. తాతయ్య గారు భోజనానికి పిలుచుకురాలని పంపించేవారు. పంపిస్తే తాతగారు భోజనానికి రమ్మంటున్నారంటే ఎంత మంచి వార్త చెప్పావు బాబు సెకండ్ ఇచ్చి చేసేవారు. అలా జోక్స్ వేసేవారు తాతగారు. తెలుసా, అసలు తాతగారు అంటే ఏదో మామూలు సాధారణ వ్యక్తిలా కనిపిస్తారు, కానీ ఎంతటి మహానుభావులు అంటే ఎంతటి మహానుభావులు కాకపోతే మరి మహేష్ గారు ఈ రకంగా రాశారు అనేది చూడండి. ఇంకా ఏం రాశారో చూద్దాం. సుకునకు భార్య బిడ్డలు లేరు, వీరికి ఉన్నారు, అంతవరకే భేదం. సాక్షాత్తు సుఖమహర్షితో పోల్చారు. ఇట్టి విచిత్ర పురుషులకు ఇట్టి విచిత్ర సంకల్పం కలిగింది. నా జీవిత మార్గం ఆయనకు నచ్చినది. ఎవరికి నచ్చదండి ఆయన జీవిత మార్గం? మరి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం, ధైర్యం కలిగినటువంటి మహానుభావుల్లో మాస్టర్ గారు ఒకరు. అటువంటి మహానుభావులు తాతయ్య గారు కూడా. అందుకే ఒకళ్ళ గురించి ఒకళ్ళు చక్కగా ఈ రకంగా వ్యక్తీకరించుకోగలగడం అనేటువంటిది గొప్ప విషయం. మీ జీవితంలో ప్రభాకర్ శాస్త్రి గారిని నేను చూస్తున్నాను అని ఈయన 10 మార్లు పలికిరి. మీ అంటే ప్రభాకర శాస్త్రి గారి దగ్గరికి అనుకోకుండా మంచి తమాషా అయినటువంటి పరిస్థితుల్లో వెళ్ళారట. ఇంకా ఈ బాధలు దీన్ని తట్టుకోలేను, ఇంకా నేను చనిపోతాను అనుకున్నటువంటి సమయంలో ఎవరో చెప్పగా ప్రభాకర శాస్త్రి గారి దగ్గరికి రామకోటి తాతయ్య గారు వెళ్ళటం. నీ పేరేమిటంటే కొత్త రామకోటయ్య అంటే, నువ్వు కొత్త రామకోటయ్య కాదు పాత రామకోటయ్య వేరా అన్నట్టు ప్రభాకర శాస్త్రి గారు తాతగారిని. ఇక నుంచి నీకు బాగుంటుంది అంటే అప్పటి నుంచి బాగుండలేదు తప్ప మరో విషయం లేదని చెప్పేవారు తాతయ్య గారు. ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఆయన. అటువంటి ప్రభాకర శాస్త్రి గారు ఎప్పుడూ దర్శనం ఇస్తూ ఉండి ఎప్పుడు గైడ్ చేస్తూ ఉండేవారు. అటువంటి ప్రభాకర శాస్త్రి గారు శరీర త్యాగం చేసిన తర్వాత అందరిలాగానే వీరు కూడా కొంత దిగాలు పడ్డారట. తాతయ్య గారు పడి అనుకున్నట అడ్రస్ నాట్ నోన్ అనుకున్నట. అనుకుంటే ఇంతలోకి మాస్టర్ గారితో పరిచయం అయ్యి విచిత్రంగా అనుసంధానం కలిగిందట. అప్పుడు కొన్నాళ్ళు జరిగిన తర్వాత మాస్టర్ అదే తాతయ్య గారికి అడ్రస్ నోన్ అనుకున్నట. ఆయన చెప్పారు ఇదంతా. అప్పటి నుంచి మన మాస్టర్ గారిలో ప్రభాకర్ శాస్త్రి గారిని చూస్తున్నారు. కాబట్టి మీ జీవితంలో ప్రభాకర్ శాస్త్రి గారిని నేను చూస్తున్నాను అని ఈయన 10 మార్లు పలికిరి. ఇక్కడ విషయం కూడా చాలా ఎంత అంటే వారి యొక్క మాటలు ఎంత బాగుంటాయనేది చూడండి. అగునో కాదో వారికి అనిపించినప్పుడు నాకేడ సంకోచము, వాళ్ళకి అనిపిస్తున్నప్పుడు మనకేంటి సంకోచం? ఇప్పుడు మిమ్మల్ని చూడగానే మ్యాష్ గారిని చూసినట్టు అనిపించింది అన్నారనుకోండి, అవునండి ఇది మ్యాష్ గారు అలానే ఉంటారు అన్నామంటే ఫాల్ట్ మంది. కానీ అవతల వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు ఎవరిలో లేదా మ్యాష్ గారిని దర్శించగలిగేటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు అని వాళ్ళని గుర్తించగలిగేటువంటి పరిస్థితిలో మనం ఉండగలగాలి. అంటే అవునండి నేను మ్యాష్ గారిని అనుకున్నామంటే దెంపలు వాయకొడతారు ఎప్పుడో అప్పుడు చూసి. నాకు వారి జీవిత మార్గం నచ్చినది, వారికి నా జీవిత మార్గం నచ్చినది. ఇద్దరికీ ఒకరిదొకరి జీవిత మార్గాలు నచ్చాడు. అది చూడండి ఇంత గొప్పగా చెప్తారు. ఈ గ్రంథ రచనను గురించిన అభిప్రాయం ఎలా, దీని గురించి మళ్ళీ నా అభిప్రాయం ఎందుకు అంటారు. వారి సంకల్ప
కుటుంబము సర్వవిధములా ఆమోదించున్నాను. వారిని, వారి కుటుంబమును, వారి జగత్ కుటుంబమును మాస్టర్ గారి చిరకాలము చల్లని మార్గం నడిపించవాలని ఆశీర్వదించున్నాను. ఇట్లు కులపతి కృష్ణమాచార్య. అది అసలు ఒక మహానుభావుని గురించి ఇంకో మహానుభావులు రాయటం అంటే అలాగే ఉంటుంది. అటువంటి రామకోటి తాతయ్య గారు ఈ జీవన జ్యోతిలోనే అనేకమైనటువంటి విశేషాలు ఇచ్చి ఉన్నారు. మహర్షి గారి యొక్క చిన్నతనం నుంచి ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా దీంట్లో ఇచ్చి ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిని గురించి, వారి యోగం గురించి కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు అన్నమాట. ఆయన ఇచ్చినటువంటి వాటిలో మనం మళ్ళా కొన్ని చూద్దాం. మాస్టర్ గారి ఉత్సాహం, విశ్రాంతి కోరని ఉత్సాహవంతులు. ఈకే గారు విశ్రాంతి కోరరు. ఆయన ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటారంటే ఎప్పుడు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఒకసారి తమాషా జరిగింది. మధ్యాహ్నం పడుకున్నారు. సాధారణంగా పడుకోరు. మధ్యాహ్నం పడుకున్నారు. ఆ రోజు 3 గంటల ఎంతసేపు పడుకున్నారు. చిన్నవాళ్ళతో ఏమన్నా, నేను చిన్నవాడిని, ఇంకా ఇప్పటికీ చాలా విషయాలు చిన్నవాడినేలండి. వయసుతో ఒకటే పెద్దవాడిని అయ్యాను, కానీ అనేక విషయాలు తెలియవు నాకు. ఇలాంటి పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది. అయితే పడుకున్నారు. చాలాసేపు పడుకుని లేచారు. లేచిన తర్వాత అప్పుడు నాకు అలా అనిపించిందని సరిగా విన్నాను. లేదంటే సీనన్నయ్య గారు, పెద్దన్నయ్య గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. తర్వాత ఏమైందంటే, నేను కాకినాడ వెళ్ళినట్టు, ఆళ్వారు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు, ఇలా చేసి వచ్చినట్టు కల వచ్చింది అని అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా కల వచ్చిందిరా వాడిని పడుకుంటేనో అన్నారు. సుబ్రహ్మణ్యం అని ఒక అతను ఉండేవారు. అతను మాయ అనేవారు. యాక్చువల్గా బంధువేం కాదు, ఆత్మబంధువు. మాయ అని పిలిచేవారు. మహర్షి గారు ఏరా సుబ్రహ్మణ్యం దారా అని పిలిచి ఆప్యాయంగా ప్రేమగా పలకరించేవారు. మన్నాడు పొద్దున అతను వచ్చాడు. ఏంట్రా ఇలా వచ్చాడు, మీరు కాకినాడ వచ్చారు కదా, మీరు నన్ను రమ్మని కబురు పెట్టారు, నేను రాలేకపోయాను, అందుకని మేము కలుద్దామని వచ్చానన్నారు. జరిగింది ఇది, అతిశయోక్తి కాదు, జరిగింది ఇది. మహర్షి గారు లేవంగానే చెప్పారు కాకినాడ వెళ్ళినట్లు. ఇవన్నీ నాకు కళ వచ్చిందన్నారు. కాదు, ఆయన భౌతికంగా ఇక్కడ పడుకొని ఉన్నారు, కానీ యాస్ట్రల్ బాడీతో వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో ఫిజికల్ బాడీని తీసుకొని అక్కడ ఆళ్వార్ గారిని వాళ్ళని అందరినీ కలిసి కొంతసేపు గడిపి ఈ సుబ్రహ్మణ్యాన్ని కబురు పెడితే అతను రాలేకపోయాడు. సరే మళ్ళీ పలానా టైంలో వస్తున్నాను కబురు పెడితే లేదు వెళ్ళిపోతున్నా, అర్జెంట్ పని ఉందని, తర్వాత కలుస్తాను వచ్చారు. ఇది జరిగింది. బహుశా అంతర్జీలో చెప్తారేమో కూడా, ఇది చెప్పారు కదా అది. కాబట్టి మన్నాడు పొద్దున వచ్చాడు. ఏంటా అంటే, మీరు రమ్మన్నారు కదా, అప్పుడు కలుసుకోలేకపోయా, అప్పుడు కానీ మాకు అర్థం కాలే. మన్నాడు పొద్దున్న అతను వచ్చి చెప్తే అప్పుడు ఆశ్చర్యం వేసింది మాకు. అట్లాగా మహర్షి గారికి అటువంటిప్పుడు తప్ప మామూలుగా విశ్రాంతి ఎప్పుడు తీసుకోవడం జరిగేది కాదు. ఆయన ఎప్పుడు లేచి ఉండేవారు, ఎప్పుడు పనిచేసేవారు అనేటువంటిది అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు పడుకున్నారనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే మోతుగూడెం క్లాసుల్లో కూడా అలాగే ఆయనతో పాటు ఉంటే 4 గంటలకు లేపేవారు, 4:30కి లేపేవారు, 4ంటికి ఆయన లేచేవారు కాదు, పడుకునేవారు కాదు, తెలిసేది కాదు. ఎందుకంటే చెప్తా అదే, నేను ఆయన రూమ్లో ఉన్నాను కాబట్టి, చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. ఆయన ఏంటంటే నన్ను లేపి
నేను పళ్ళు తోముకున్నాను, ఆసనాలు వేసేసాను, నూనె రాసుకొని సున్నిపిండి అవన్నీ అక్కడ ఉన్నాయో తీసుకున్నాను, నువ్వు లేచి పళ్ళు తోముకోవడానికి పళ్ళపొడి అక్కడ పెట్టాను అని చూడండి. నేను ఆయనకి చేయాల్సింది ఆయన నాకు చేశారు. పళ్ళపొడి అక్కడ పెట్టాను, నూనె రాసుకోవడానికి నూనె కూడా పెట్టి ఉంచాను, రాసుకో, నీ స్నానం చేసి వస్తాననేవారు. ఆ తర్వాత ఇవన్నీ ఏదోపన వచ్చి నీకు స్నానానికి నీళ్ళు తోడు పెట్టాను, సున్నిపిండి పెట్టాను, అన్నీ చేసుకున్నాను. ఇవన్నీ చేసి మొత్తం కార్యక్రమాలన్నీ అంతా అయిన తర్వాత రాత్రి అయ్యాక 10 గంటలకి 9:30కో 10ంటికో నువ్వు పడుకో, ఇంకా నీకు కొంచెంసేపు డిక్టేట్ చేసి నేను పడుకుంటా అనేవారు. అల్లుడ రూత్ బ్రర్నర్ అనే ఒక ఆవిడ, క్రిస్టియన్ బ్యారిఫ్ అని ఒక ఆవిడ, ఇంగేష్ టెగ్మల్ అనే అక్కడ, వాళ్ళ ముగ్గురు అక్కడ క్లాసెస్కి వచ్చారు. వాళ్ళలో ఎవరో ఒకరికి డిక్టేట్ చేస్తుంటే వాళ్ళు టైప్ కొట్టేవారు ఆ రూమ్లో. అంటే మేము మెయిన్ హాల్లో మేము పడుకునేవాళ్ళం, మెయిన్ గదిలో. పక్కన ఇంకో రూమ్ ఉంటే ఆ రూమ్లో ఆయన డిక్టేట్ చేసేవారు. పడుకున్నా మధ్యలో మెళుకోవచ్చు చూస్తే ఏం కావాలన్నా అనేవాడు. ఏం కాదన్నానంటే పడుకోనేవారు. మళ్ళా కాసేపు చూస్తే మళ్ళా ఆ 12 అయ్యేది, 12:30 అయ్యేది, 1 గంట అయ్యేది. మరి అప్పటికి ఇంకా డిక్టేట్ చేస్తూనే ఉండేవారు. మళ్ళీ 4:30కి నన్ను లేపేవారు. మరి ఎప్పుడు పడుతున్నారు ఇప్పుడు చెప్పండి మీరే అంటే, మనం అయితే ఎన్నిసార్లు పడుకుంటాం, ఆయన అసలు పడుకునేవారే కాదు. మరి రాధామాధవంలోనూ అక్కడ కూడా అంతే, ఎంఆర్ఎల్ గారి ఇంట్లోనూ, ఎన్బికే ప్రసాద్ గారిని వాళ్ళ ఇంట్లోనూ ఉన్నప్పుడు అలాగే రాత్రి ప్రవచనం అయిపోయాక అక్కడి నుంచి వెళ్ళి కేసులో చూస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆహారం ఏదో తీసుకుని లైట్గా చెప్పేవారు, డిక్టేట్ చేసేవారు. రాత్రి నుంచి తెల్లవారు 4 దాకా డిక్టేట్ చేసేవారు. డిక్టేట్ చేసే వ్యక్తి ఈయన ఒక్కరే, రాసేవాళ్ళు 2-3 మారేవాళ్ళు. జరిగింది ఇదంతా ప్రత్యక్షంగా. మళ్ళీ తెల్లవారు 4 నుంచి మన మామూలే. మరి ఎప్పుడు పడుకునేవారో ఏంటో తెలియదు. కాబట్టి ఈయన రాసిన చూడండి, మాస్టర్ గారు విశ్రాంతి కోరని ఉత్సాహవంతులు. ఆయన ఎప్పుడు కూడా నాకు రెస్ట్ కావాలి, మన మామూలుగా నాలాంటి వాళ్ళని చూస్తే విశ్రాంతి కోరేటువంటి అత్యుత్సాహవంతులు అనమాట. అంటే విశ్రాంతి ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళం, నాలాంటి వాళ్ళం. మరి మాస్టర్ గారు లాంటి వాళ్ళకి మరి ఒక సత్యసాయిబాబా గారు ఉన్నారనుకోండి, యతీంద్రుల వారు, లక్ష్మణ యతీంద్రుల వారు 1,00,000 మంది 108 రోజుల క్రితప్పుడు రాత్రి 10-10:30 దాకా ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడడం అంతే. ఏది మంత్రజపం, హోమాలు అన్నీ అయిపోయాక మాట్లాడడం అది అయ్యాక మళ్ళా కారు వేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వాళ్ళందరికీ ఇలా జరుగుతుంది మీరు రండి అని చెప్పడం, ఇవన్నీ చేసి వచ్చేవారు. మరి ఎప్పుడు వచ్చేవారు ఏంటి తెలియదు. మళ్ళీ పొద్దున తర్వాత 3 గంటల వాసుదేవ అనేవారు. మరి ఎప్పుడు పడుకునేవారో ఎప్పుడు లేచేవారో తెలియదు. వీళ్ళందరూ అంతే. తాతయ్య గారు అంతే, తాతయ్య గారితో కూడా అదే. తాతయ్య గారు చిన్నమిషారు శ్రాద్ధీపం వచ్చినప్పుడు కానీ, లేదా పెదముత్తయ్య వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో మాకు బస ఏర్పాటు చేసి అక్కడ కానీ తాతయ్య గారు మంచం వేసి ఆ పక్కనే చాపేసి పడుకునేవాడిని. నేను నిద్రపోయేవాడిని. కొద్దిసేపు అయ్యాక మెడుకోవచ్చు చూస్తే తాతయ్య గారు పడుకొని కానీ లేకపోతే కూర్చుని ఊగుతూ కానీ ఓంకారం కానీ గాయత్రి మంత్రం కానీ చేస్తుండేవారు. ఏం బాబు గారు అనేవారు. ఏం లేదంటే పడుకో అనేవారు. జరిగి ఇవన్నీ అంటే నా అదృష్టం కొద్దీ, అంటే ఏ జన్మలో ఏదో కొద్దిగా అదృష్టం చేసుకోబట్టి అటువంటి వారికి పుత్రుడినే పుట్టడం భాగ్యం. అంతేగా భాగ్యం కాకుండా ఇంతమంది మహానుభావులతోటి ఇంతమంది మహానుభావుల దర్శనము, స్పర్శనము, వాళ్ళతో గడిపేటువంటి సమయం ఇచ్చినటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. అంటే నాకు ఒక్కడికే కాదు, అందరికీ కలిగింది, మన బుజ్జి గారు ఇలాంటి వాళ్ళందరికీ. కాబట్టి రామకోటి తాతయ్య గారు కూడా ఎప్పుడు కూడా ఓంకారం కానీ లేకపోతే గాయత్రి మంత్రం కానీ చేస్తూ ఉండేవారు. మధ్యాహ్నం పడుకున్నా కూడా పడుకునేవారు కాదు, ఇవే చేస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు నిద్రపోతారో ఎవరికీ తెలియదు. మనం ఊరికే వాళ్ళు పడుకున్నారనుకుంటాం అంతే. నిరంతర కార్యదీక్షాపరులు, ఎప్పుడు కూడా పనిలోనే ఉంటారు. ఏం పని అంటే ఏదో ఒక పని, కార్యదీక్షాపరులు. మరి మాస్టర్ గారు ఇంతలాగా చేసి
తెల్లవారుజామున లేచేసరికి అమ్మగారు రెడీగా ఉండేవారు. తమాషా ఏంటంటే కొంతకాలం తర్వాత చూసినప్పుడు మేము, అంటే నాకు కొంత ఊహ వచ్చిన తర్వాత చూసినప్పుడు మహేష్ గారిని గురించి, మహేష్ గారికి ఈ టైం కల్లా ఇలా చేయాలి, బట్టలు ఇలా రెడీగా పెట్టాలి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టాలి, ఆయనకి ఈ రకమైనటువంటి ఆహార పదార్థాలు ఇష్టం, ఇలా చేయాలి కూర అని అమ్మగారికి చెప్పినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా నేను చూసా. మహేష్ గారికి ఎలా కావాలో అమ్మగారికి తెలియదా అండి? మా నాలంటి వాడు చెప్తే తప్ప. అంటే ఎంతటి అజ్ఞానంలో చూసుకోండి. మహానుభావులు మహేష్ గారి గురించి అమ్మగారికి చెప్పేవారు. మరి అమ్మగారు మరి నిజంగా అటువంటి పవిత్రమైనటువంటి స్థితిలో పుణ్య స్త్రీ కాబట్టి ఆవిడ, అటువంటి మహానుభావ దంపతులు కాబట్టి, మరి ఒక సీతారాములో, ఒక శివపార్వతిలో ఇలాగా మనం చూసుకున్నట్టయితే అటువంటి కోవకు చెందినవాళ్ళు మన మహేష్ గారు, అమ్మగారు మనకి. అందుకని అమ్మగారు ముందరే లేచి అంతా రెడీ చేసి పెట్టేవారు. ఒక్కోసారి తమాషా ఏంటంటే మహేష్ గారు 2-3 రోజులు, వారం రోజులు ఇంటికి వచ్చేవారు కాదు. ఇక్కడ ఈ రైటింగ్ వర్కుల్లో అట్లా ఉండిపోయేవారు. సరే మామూలుగా వచ్చి పొద్దున్న డిస్పెన్సరీ చూసి బయటికి వెళ్ళబోతుంటే ఈ లోపల అమ్మగారు అడిగారు, మా ఇంట్లో భోజనం ఎప్పుడు చేస్తారండి గురువు గారు అని అడిగేవారు. అమ్మగారు బాగా జోక్ చేసేవారు మహేష్ గారి మీద. మహేష్ గారు లేకపోతే ఒకసారి మహేష్ గారు, ఏమే ఇవాళ మీ ఇంటనే భోజనం అని చెప్పేవారు. ఒక్కోసారి తమాషా ఏంటంటే భోజనం చేస్తూ ఉండగా నాకు తెలిసి 2-3 సార్లు జరిగింది. మరి ఎన్నిసార్లు జరిగిందో అమ్మగారు లాంటి వాళ్ళు చెప్పాలి, లేకపోతే అన్నయ్య గారు లాంటి వాళ్ళు చెప్పాలి. భోజనం చేస్తుండగా సే ఇవాళ వాళ్ళు రమ్మన్నారు, నేను మర్చిపోయాను అని చెప్పి, ఇక చాలు అని చెప్పి సగంగా ఆపేసి వెళ్ళాక కొంచెం తినొచ్చేవారు. ఎవరో పిలిచేవారు భోజనానికి రమ్మని, ఆడికి వెళ్ళిపోయేవారు. లేకపోతే ఒక్కోసారి ఇంకా జరిగింది ఏంటంటే, ఒకసారి మేము అక్కయ్యపాలెంలో ఉన్నప్పుడు, టైం ఉంది కదా 5 నిమిషాలు అండి, అదే చాలు. మేము అక్కయ్యపాలెంలో ఉన్నప్పుడు మా అనంతకి 102-103 జ్వరం ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు మహేష్ గారు మందులు వేస్తున్నారు. ఆ సమయంలో లెక్చర్ అయిపోయి లోపల భోజనం చేస్తున్నారు మహేష్ గారు. భోజనం టిఫిన్ తీసుకుంటున్నారు. చేస్తుంటే ఒక పెద్ద ఆయన, తెలిసిన అందరికీ మహానుభావులు అనుకునేటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన, నిజానికి మహానుభావులు అవునో కాదో మనకు తెలియదు, కానీ ఒక పెద్ద ఆయన వచ్చి మా అబ్బాయికి చాలా ప్రమాదకరంగా ఉందండి అని చెప్పారు. ఏంటంటే 99 టెంపరేచర్ ఉందని చెప్పారు. 99 టెంపరేచర్ ఉందని చెప్పారు. అక్కడ చూస్తే మనోడికి 103 అలా ఉంది. వాళ్ళ అబ్బాయి 99 టెంపరేచర్ ఉందిట. మీరు వచ్చి రక్షించాలంటే భోజనం అంత కుదరదండి, వెంటనే రావాలంటే పాపం చీకడుకులు లేజరిపితే అమ్మగారు ఎంతో బాధపడ్డారు. రాత్రి ఇంటికి కూడా రాలేదు, మళ్ళా అక్కడే ఉండిపోయారు. అటువంటి శిష్యులు కూడా ఉండేవారు మాస్టర్ గారికి. మహానుభావులకి ఇటువంటి శిష్యులు ఉండడం అనేటువంటిది పరిపాటే. ఇలాగ ఇన్ని విషయాలు మనం ఒక అరగంటలో గంటలో చెప్పుకునే విశేషాలు కాదు ఇవన్నీ. అనేకమైనటువంటి రకాలైనటువంటి విశేషాలు ఇవన్నీ కూడా మరి వాళ్ళకి యోగ సాధనలో భాగాలు. ధర్మరాజుకి కృష్ణుడు చెప్పాట, ఈ క్షణం నుంచి ఎవరు ఏది అడిగినా నేను అడిగినట్టుగానే, నేను చెప్పినట్టుగానే భావించు అని చెప్పారట. అప్పటి నుంచి ఎవరేమడిగినా కృష్ణుడు అనుకునే జోదం ఆడి ఇవన్నీ చేశాడు. అలాగే మన మహర్షి గారు కూడా ఎవరేం చెప్పినా సిబివి గారు చెప్పారు అనుకునేవారు. తాతయ్య గారు అయితే ప్రభాకర శాస్త్రి గారి గురించి అనుకునేవారు. శాస్త్రులు వారు చెప్పారు బాబు గారు అనేవారు. అటువంటి మహనీయులు, మహానుభావులు రాసినటువంటి గ్రంథం కాబట్టి దీన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అప్పుడప్పుడు ఆయనకి జ్వరం వస్తూ ఉంటుంది మహర్షి గారికి. చిన్న జ్వరాలు అయితే విశ్రాంతి తీసుకోవడం అలవాట్లేదు ఆయనకి. 105 డిగ్రీల వరకు జ్వరం వస్తే చలి వణికిస్తూ ఉంటే అప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటారు. ఈ జ్వరం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తారు, చెప్పి ముగించుకుందాం. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందిలేండి.
ఒకసారి కుటుంబంతో తిరుపతి వెళ్ళారు మాస్టర్ గారు. అప్పుడు నేను శ్రీనివాసన్నయ్య గారు ఎందుకో వెళ్ళే పరీక్షలు ఉన్నాయనో ఎందుకో, అమ్మగారు, పెద్దన్నయ్య గారు, చిన్నన్నయ్య గారు అందరూ వెళ్ళారు. అయితే కొండ మీదకి వెళ్ళిపోయాక మాస్టర్ గారు సడన్గా చలి జ్వరం వచ్చింది. వస్తే మెడికల్ స్టోర్స్ ఏం లేవుట అక్కడ ఆ టైంకి. హోమియో మామూలు స్టోర్స్ ఉన్నాయో తెలియదు కానీ హోమియో మెడికల్ కిట్ పట్టుకెళ్ళడం మర్చిపోయారు. అప్పుడు ఏం చేశారంటే ఏం చేద్దామని అందరూ చూస్తుంటే అమ్మగారిని పిలిచి పళ్ళపొడి ఉందా అని అడిగాట. ఉందన్నట. వేడి నీళ్ళు పెట్టి కషాయం తీయమన్నారు. పళ్ళపొడి తీసి రాత్రి 3 సార్లు తీస్తున్నారు. పొద్దునేసరి తగ్గిపోయింది. జరిగింది ఇది. మన పళ్ళపొడి నాగార్జున పళ్ళపొడి ఉంది కదా, మన కుటీర్లో తయారు చేస్తున్నాం. మా తాతగారు అంటే మా అమ్మగారు నాన్నగారు ఇచ్చిన ఫార్ములా అది. మా అమ్మగారి నాన్నగారు ఇచ్చినటువంటి ఫార్ములా నాగార్జున పళ్ళపొడి. అది కషాయం చేసి రాత్రి 3 సార్లు తీసుకునేసరికి పొద్దున్నేసరి తగ్గిపోయింది. ఇటువంటి చిట్కాలుగా చేస్తూ ఉండేవారు మాస్టర్ గారు. కాబట్టి అటువంటి సమయం వచ్చినప్పుడే 105 డిగ్రీలు వరకు జ్వరం వస్తే చలి వణిగిస్తుంటే అప్పుడు విశ్రాంతి తీసుకుంటారు. అంటే శరీరాన్ని మంచం మీద విశ్రమింపజేసి కదలకుండా పడుకుంటారు అంతే. ఆయన చేసే పని మాత్రం మారదు. శరీరాన్ని ఉరికే విశ్రాంతిగా పడుకోబెట్టడమే కానీ ఆయన చేసేటువంటి పని ఆపేవారు కాదు. ఒకసారి ఒక్క నిమిషం తీసుకున్నాం. ఒకసారి ఆయన లెక్చర్ ఇచ్చేటప్పుడు నుంచుని లెక్చర్ ఇవ్వడం అనేటువంటి మామూలుగా అలవాటు. ఇచ్చేటప్పుడు ఆ బల్ల కింద కాలు పెట్టి లేదా అన్నట్టున్నారు. బహుశా దాని మేకు గీసుకొని పుండు పడింది. ఆ చిందనే గీసుకొని దానికి మన హైపర్కా వేసుకున్నారు. ఏం చేశారు కానీ పుండు పడి అది పెద్దదయ్యి వాచి నడవలేనటువంటి స్థితి వచ్చి బాత్రూమ్కి డేక్కుంటూ వెళ్ళారు. నేను చూశాను. నాకు 12 ఏళ్ళ వయస్సు. మేడ మీద ఉన్నారు. ఆ సమయంలో భాగవత రచన ప్రారంభమైంది. ఆయన అలా బాధపడుతూనే, అంటే కాలు బాధపడుతోంది కానీ ఆయన బాధపడలే. భాగవత రచన డిక్టేట్ చేశారు. డిక్టేట్ చేసరికి అక్కడి నుంచి ఒకటో భాగం 2వ భాగం రాశారు. ఆ తర్వాత తగ్గిపోయింది. మన మామూలు మిగిలిన భాగాలన్నీ కూడా వచ్చాయి. అలాగా వారి యొక్క జీవితం అంతా ఇప్పుడు కూడా గడిచింది. అటువంటి జీవిత గాథ రాసినటువంటి రామకోటి దాతయ్య గారు మహనీయులు. అటువంటి రామకోటి దాతయ్య గారిని, మాస్టర్ గారిని, ముఖ్యంగా ఎంఎన్ గారిని వాడు పుట్టినరోజు కాబట్టి, అలాగే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిని, వీళ్ళందరికీ మూలైనటువంటి సివివి గారిని, యతీంద్రుల వారిని, ఇలాంటి వాళ్ళందరినీ తలుచుకొని మనందరం జీవితాన్ని మనం సఫలం చేసుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో హాయిగా సంతోషంగా ఆనందంగా నడిచేటట్టుగా చేసేటువంటి మహానుభావుల్ని మనం తలుచుకొని నమస్కారం చేసుకొని జీవితం గడుపుదాం. సెలవు. వాసుదేవ 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 వాసుదేవ.